నమస్తే. నేను మీ వేట దివాకర్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మన గ్రామాల్లో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓట్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. అయితే చాలామంది BLOలకి అవగాహన లేని కారణంగా, అలాగే ప్రజలు కూడా దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇప్పటికిప్పుడు ఏదో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిందో, నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిందో కాదు. దీనివల్ల నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటుని ఒకసారి పరిశీలించుకోవటం వల్ల మనకి ఏమైనా దొంగ ఓట్లు, అంటే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటున్న వారు ఎవరైనా ఉంటే వారి వివరాలు తెలుస్తాయి. మీ అందరి ఆలోచన ఏంటంటే, ఎవడో ఒకడు కోసం మా అందరినీ ఇబ్బంది పెట్టడం అవసరమా? మేము ఈ దేశంలో పుట్టి ఇక్కడే ఉండి ఈ ఇబ్బందులు పడటం అవసరమా అని మీ ఆలోచన. ఈ ఆలోచన విధానమే మారాలి. ఉదాహరణకి, మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో పర్సపోతే బస్సును ఒక పక్క కాపి అందరినీ చెక్ చేస్తారు. అప్పుడు మీకు అన్నీ గుర్తొస్తాయి. అంటే మీరు ఆ రోజు టైం షెడ్యూల్ గుర్తొస్తుంది, పక్కన వెళ్తున్న వాహనాల ట్రాఫిక్ గుర్తొస్తుంది. అలాగే ఇద్దరు, అంటే డ్రైవరు కండక్టర్ ఇద్దరు కూడా మహిళలకి హ్యాండ్ బ్యాగులు ఇవన్నీ కూడా చెక్ చేయడం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా తప్పులుగా కనిపిస్తాయి. ఎవడో ఒక దొంగ పర్సు దొంగతనం చేసినందుకు ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అవసరమా అనే భావన మీకు కలుగుతుంది. దాంతో అటు ఆర్టీసీ మీద, డ్రైవర్ల మీద, కండక్టర్ మీద, తర్వాత అందరి మీద చిరాకు పడతారు. తోటి ప్రయాణికులు అందరి తరపున మీరే మాట్లాడతారు. ఎట్ ద సేమ్ సిచ్యువేషన్ ద నెక్స్ట్ డే సేమ్ ప్రాబ్లం మీకు వచ్చిందనుకోండి, అంటే మీ పర్సు పోయింది. అప్పుడేమవుతుందంటే, ఎంత సమయం అక్కడ వెచ్చిస్తున్నారు, అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్కి ఎంత ఇబ్బంది కలుగుతుంది, ఆ కండక్టరు డ్రైవరు మహిళల తాలూకా హ్యాండ్ బ్యాగ్ను చెక్ చేస్తున్నాడా లేదా, మిగతా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, ప్రయాణికులు ఏమైనా సరే తిట్టుకుంటున్నారా లేదా. నిన్న ప్రయాణికుల తరపున మాట్లాడిన మీరే ఈరోజు ఏ ప్రయాణికుల్ని మాట్లాడనివ్వరు. అది పర్సే, ఇది పర్సే. కానీ అప్పుడు కలిగే భావన వేరేగా ఉంటుంది, ఇప్పుడు కలిగే భావన వేరేగా ఉంటుంది. కాబట్టి ఒక్కడి కోసం అందరినీ ఇబ్బంది పెట్టడం అంటే అది మన ప్లేస్లో అక్కడ కూర్చుని ఆలోచిస్తే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. అధికారులు కూడా ఇది రోజు సంవత్సరమో చేసేది కాదు, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత చేసేది. అంటే మీరు చేసే ప్రామాణికంగా వాటర్ లిస్ట్ని ప్రామాణికంగా తీసుకుని మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత దీన్నే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి దయచేసి దీన్ని బాధ్యతగా తీసుకుని, ఈ దేశం నాది, ఈ దేశ పౌరులు నా వాళ్ళు, వీళ్ళందరూ ఓట్లు కూడా సక్రమంగా ఉండాలి అని చేయండి. పెళ్ళం ఓటు దగ్గర ఒక దగ్గర, భర్త ఓటు ఒక దగ్గర, ఇలాగా వేరువేరుగా ఉండటం కూడా కరెక్ట్ కాదు. అన్ని ఓట్లు ఒకదా వచ్చేలా చూడండి. ఇది మీకు చాలా ఇబ్బంది కలిగించే విషయం. కానీ ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ కాదు, 5 సంవత్సరాలకు జరిగే ప్రక్రియ కాదు, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత జరిగే ప్రక్రియ. కాబట్టి దయచేసి ప్రజలు, అంటే ఓటర్లు కూడా సహకరించండి. ముఖ్యంగా చదువుకున్నవారు, మీకు NVSP అనే సెర్చ్ దాంట్లోకి వెళ్తే మీ ఓటర్ లిస్ట్ కొట్టిన వెంటనే మీ BLO ఎవరో తెలుస్తుంది. మీకు ఇంతవరకు కూడా ఇన్యూమరేషన్ ఫామ్ రాకపోతే వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మా ఫామ్ రాలేదు, మేము దీంట్లో భాగం కావాలనుకుంటున్నాం, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, మేము వచ్చి తీసుకుంటాం అని చెప్పి ముందుగా మీరు వెళ్ళి వారికి సహకరించండి. వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు BLO ఎవరో తెలిసిపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అందులో ఉంటుంది. దయచేసి చదువుకునే యువత ప్రతి ఒక్కరికి కూడా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇప్పటికే ప్రతి పార్టీ తరఫున ఒక BLO ఉంటాడు, వాడు చేస్తూ ఉంటాడు. కానీ మీరు కూడా మీ వంతు సహకారం, ఎందుకంటే తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. అటుపక్క అధికారులు కావచ్చు, ఇటుపక్క ఓటర్స్ కావచ్చు, పూర్తి అవగాహన లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి ఇబ్బందులన్నిటికీ కూడా పరిష్కారంగా మీరు అందరూ కూడా ఒకరు అవగాహన కల్పించుకుని, మీరు వీడియోలు గట్రా చూసి దీనికోసం తెలుసుకుని మీ ఇంట్లో వాళ్ళు చెప్తారని, అలాగే ప్రజలకు కూడా సహకరించి అధికారులకు కూడా వెన్నంటే ఉండి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. జై హింద్.